హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు ఒక స్వీట్ రెసిపీ చేసుకుందామండి. అది పీనట్ బర్ఫీ ఆర్ పీనట్ కట్లీ. దానికోసం ఒక ప్యాన్లో 1 కప్పు పీనట్ వేసుకున్నానండి. అవి రోస్ట్ చేసుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలండి. మంచిగా రోస్ట్ అవ్వాలి. పీనట్స్ ఎక్కడక్కడ మాడకుండా రోస్ట్ చేసుకోవాలి. ఈ రోస్టింగ్ ప్రాసెస్ ఇంపార్టెంట్. చాలా ఓపిక్గా రోస్ట్ చేసుకోవాలి పీనట్స్ని. చల్లగా అయినాక పీనట్ పైన పొట్టు తీసేయాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇప్పుడు ఫ్రై చేసిన పీనట్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనిలోనే ఒక 3 ఇలాచీ వేస్తున్నాను. ఇలాచీ సీడ్స్ తీసి వేస్తున్నాను. మీరు కావాలంటే మొత్తం ఇలాచీ వేసుకోవచ్చు. ఇందులోనే డెసికేటెడ్ కోకోనట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం గ్రైండ్ చేసుకోవాలండి. పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ లాగా అవ్వాలి పీనట్. మీరు ఒకేసారి గ్రైండ్ చేసుకున్నారనుకోండి, పీనట్ నుంచి ఆయిల్ వచ్చేస్తుంది. మనకి పౌడర్ కావాలి. ఇక్కడ కడాయి తీసుకున్నాను. కడాయిలో షుగర్ వేసాను. ఇక్కడ నేను 3/4 కప్ షుగర్ తీసుకున్నాను. 1/2 కప్ వాటర్ వేసాను. మీరు కావాలంటే 1 కప్ షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షుగర్ని తీగ పాకం వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. చాలా బాగుంటాయండి బర్ఫీ. పీనట్ కట్లీ చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇంతకుముందు కాజు కట్లీ కూడా చేశానండి. అది కూడా ఒకసారి చెక్ చేయండి నా వీడియోకి వెళ్ళి. ఈ ఫెస్టివ్ సీజన్లో స్వీట్స్ అవి మనం బయట తెచ్చుకుంటాం కదా, బయట కాకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఎక్కువ ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. పల్లీలు అందరింట్లో ఉంటాయి కదా, ఈ పల్లీలతో చాలా మంచి రెసిపీ ప్రిపేర్ అయిపోద్దండి. ఇలా మీ దివాళీ పండుగకి ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ తీగిపాకం వచ్చిందండి. దీనిలో మనం గ్రైండ్ చేసిన పీనట్ వేస్తున్నా. ఇదిగండి పీనట్ పౌడర్ వేసినాక మంచిగా కలుపుకోవాలండి. ఇది మొత్తం దగ్గరికి వచ్చే వరకు కలుపుకోవాలి. దీనిలోనే మిల్క్ పౌడర్ కలుపుతున్నాను 1/4 కప్. ఈ మిల్క్ పౌడర్ వల్ల టేస్ట్ బాగుంటుందండి, ఇంకా బైండింగ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. నా వంటలు మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇదిగోండి దగ్గరికి అవుతుందండి. ఇప్పుడు గీ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ గీ వేసాను. మళ్ళీ అవసరమైతే ఇంకా వేసుకోవచ్చు తర్వాత. ఈ గీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. కానీ ఫ్లేవర్ కోసం వేసాను నేను. స్వీట్ అన్నప్పుడు గీ స్మెల్ లేకుండా బాగోదు కదా. ఎందుకంటే ఇలా దగ్గరికి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు తెలిసిపోద్దండి అయిందా లేదని. ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది. ఇక్కడ లాస్ట్లో ఇంకొక స్పూన్ గీ వేసానండి నేను. ఇప్పుడు ఇది మొత్తం దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు ప్లేట్లో అన్న మోల్డ్లో అన్న వేసుకోవాలి. ఎందుకంటే సపరేట్ అవుతుంది కదా మన బ్యాటర్. ఇప్పుడు దీన్ని ఒక మోల్డ్లో వేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నానండి. ప్లేట్కి గీ అప్లై చేశాను. ఇప్పుడు దానిలో వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని సెట్ చేసుకోవాలి. ఒక స్పూన్తోనన్నా లేకుంటే ఒక గిన్నెతోనన్నా, ఫ్లాట్గా ఉన్న గిన్నెతోనన్నా సెట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ వేడిగా ఉన్నప్పుడే చేయాలండి. చల్లగా అయిపోతే కుదరదు, గట్టిగా అయిపోతుంది. అందుకని వేడిగా ఉన్నప్పుడే చేయాలి ఈ ప్రాసెస్. ఇదిగోండి ఇలా ప్రెస్ చేసుకుంటూ సెట్ చేయాలండి. నా వ్యూవర్స్ అందరికీ, సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ దివాళీ అండి. దివాళీ పండుగ అందరూ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇదిగోండి సెట్ అయిందండి. కొంచెం చల్లగా అయినాక కట్ చేసుకోవాలి. మొత్తం ఆరిపోయే వరకు ఉండొద్దండి. కొంచెం చల్లగా అయినాక కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను స్క్వేర్ షేప్లో కట్ చేశాను. మీరు డైమండ్ షేప్లోనే కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసి నేను రెడీ అయిపోయింది మన పీనట్ బర్ఫీ.
ఆర్ పీనట్ కట్లీ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి ఈ కట్లీ. ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నా వంటలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్స్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను ఇక్కడ డెకరేషన్ కోసం కాజు ఇంకా బాదం పెట్టాను. అది వేడిగా ఉన్నప్పుడే పెట్టాలండి. నేను చల్లగానంగా పెట్టాను, అతుక్కోలేదు అవి. మీరు వేడిగా ఉన్నప్పుడే డెకరేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ.